వడ్డెర కుల బంధువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీ మల్లె ఈశ్వర వడ్డెర, ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్. అందరికి కూడా మరొకసారి నమస్కారాలు. కర్నూలు జిల్లాలో ఇటీవల ఒక కుటుంబంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లు పేలి కుటుంబం అంతా సభ్యులు చనిపోయారు. ఒక్క బిడ్డ బ్రతుకున్నాడు, మన వడ్డెర బిడ్డ. ఆ విషయాన్ని స్థానిక పెద్దల ద్వారా తెలుసుకొని నేను కర్నూలు జిల్లా వెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్లో ఆ బిడ్డని పరామర్శించి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ వైద్యుల్ని పిలిపించి మెరుగైన వైద్యం అందించాలని కోరాము. వెంటనే జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్ళాము. ఆ జరిగినటువంటి ప్రమాదాన్ని వివరించాము. చాలా బాధపడ్డారు ఆమె కూడా. తప్పకుండా మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్తో వాళ్ళందరితో మాట్లాడారు. స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆ అబ్బాయికి. మన బిడ్డ త్వరలోనే కోలుకుంటాడు. ఆ కుటుంబానికి, ఆ బిడ్డకి ప్రభుత్వ పరంగా న్యాయం చేయాలని మేము కోరాము. కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చారు, చేస్తామండి. తప్పకుండా మన పరిధిలో ఏదుంటే ఎంతమటికి ఆ బిడ్డకి సాయం చేయదలుచుకుంటే అంత మనం సాయం చేస్తామని మాట ఇచ్చారు. ఆ కార్యక్రమంలో నేను, మన రాష్ట్ర వడ్డెర సాధికారత సమితి కన్వీనర్ వడ్డె వెంకట్ గారు, వడ్డెర సంఘ అధ్యక్షులు తిరుపాల్ బాబు గారు, ఇంకా చాలామంది కుల బిడ్డలందరం కూడా మేము పాల్గొన్నాం. ఆ సన్నివేశం, ఆ బిడ్డను చూసి, ఆ బిడ్డ దగ్గర ఉన్నటువంటి బంధువులు చెప్పిన విషయాన్ని చూస్తే మాకు కంటమ్మటి నీరు ఎక్కడా కూడా ఆగలేదు. పిల్లవాడు కూడా ఇంకా కొంచెం గాయాలు మానలేదు, చాలా బాధపడుతున్నాడు. ఆ బిడ్డతో కొంతసేపు మాట్లాడాము. మాకు చేతనని పరిధిలో ఆ బిడ్డకు కొంత ఆర్థిక సహాయం చేశాము. ఆ బిడ్డ పరిస్థితులు ఎప్పటికప్పుడు మాకు తెలియపరచమని స్థానిక నాయకులకు, కుటుంబ సభ్యులకి తెలియపరిచి వచ్చాము. తప్పకుండా ఆ బిడ్డ రికవరీ అయ్యేదాకా మా వంతు మేము బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో, ప్రజా అధికారులతో మాట్లాడి ఆ బిడ్డకు మంచి వైద్యం అందేలాగా చూస్తారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మన బిడ్డ కోలుకోవాలని, మంచి ఆరోగ్యవంతుడిగా మరలా ఆ బిడ్డ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడిని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.